భూభారతి చట్టం అమలవుతున్న తీరు, అవగాహన సదస్సుల్లో సిబ్బందికి వస్తున్న ఫిర్యాదులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని ఈ రోజు నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. మన కొడంగల్ నియోజకవర్గం నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఈ భూభారతి చట్టాన్ని ఈ రోజు నుంచి పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఇక్కడ మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ పథకాన్ని అంటే ఈ మా పైలట్ ప్రాజెక్ట్ని ఇంతకుముందే ప్రారంభించడం జరిగింది. ఈ పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైనటువంటి ఈ మండలంలో ఈ రోజు నుంచి చట్టం ప్రయోగాత్మకంగా అమలు కానుంది. ఈ మేరకు ఇక్కడ అంటే మద్దూరు మండలం కాజీపూర్లో రెవెన్యూ సదస్సు నిర్వహించినటువంటి అధికారులు ప్రస్తుతం రైతుల నుంచి వాళ్ళ యొక్క దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా ధరణిలు ఇంతకుముందు అమలవుతున్నటువంటి ధరణిలో చాలా రకాల ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ రెవెన్యూ సదస్సుల్లో వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నటువంటి 30 రోజులలో ఈ సమస్యను పరిష్కరించి దానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులన్నీ కూడా ఆన్లైన్లో చేస్తారు. అసలు ఇది ఈ ప్రయోగాత్మకంగా ఏ విధంగా అమలవుతుంది అని మనతో పాటు చెప్పడానికి తహసీల్దార్ జయరాములు గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇక్కడ దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సార్ చెప్పండి, ఈ రోజు నుంచి మద్దూరు మండలంలో ప్రయోగాత్మకంగా ఇది అమలవుతుంది కదా, సో ఎట్లా దీన్ని అమలు చేయబోతున్నారు, ఈ రోజు ఏం చేస్తున్నారు? ఈరోజు మా మద్దూరు మండలంలోని కాజీపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్నుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, భూ సమస్యలు ఏమైనా ఉంటే ఈరోజు గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారి ద్వారా ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఈ భూ సమస్యలు ఏమైనా ఉంటే ఈ కౌంటర్ 1, 2, 3 అని పెట్టాము. ఆ కౌంటర్లో మా దగ్గర అప్లికేషన్ ఇచ్చుకుంటే ఆ భూ సమస్యలను పరిష్కరించడానికి వీలవుతుందని ఈ రెవెన్యూ సదస్సులలో మేము పరిష్కరించడానికి వీలు పడుతుంది. వీళ్ళు అప్లికేషన్ ఇస్తున్నారు, తీసుకుంటున్నారు దరఖాస్తులు. వీటి పరిష్కారం 15 days 20 days 1 month లోపల పరిష్కరించాలని ఉన్నది. మేము వీలైనంత తొందరగానే పరిష్కరించి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చూస్తున్నాం. అంటే ఈ దరఖాస్తులు అనేటివి ఎక్కడ తీసుకుంటారు? ఎక్కడ రెవెన్యూ సదస్సు నిర్వహిస్తే ఆ రోజు మాత్రమే తీసుకుంటారా, రెగ్యులర్గా తీసుకుంటారు? లే ఎక్కడ రెవెన్యూ సదస్సులు జరిగితే ఆ రోజు మేము ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చినాం. ప్రతి గ్రామ పంచాయతీ ముందే మేము వెన్యూ పెట్టాము. ఆ గ్రామ పంచాయతీలో ప్రతి డే నాడు ఉన్నది అని మేము చాటింపు చేసి టామ్ చేసి అందరూ రైతులు వచ్చేటట్టు వాళ్ళకు సేకరించి వాళ్ళ సమస్యలు ఏమున్నా మాకు దరఖాస్తు ద్వారా ఇచ్చి వాళ్ళకి ఫార్మేట్ ఇచ్చాం. ఆ ఫార్మేట్ ఇచ్చుకుంటూ ఆ ఫార్మేట్లో మాకు ఇచ్చేస్తే మేము దరఖాస్తు వాళ్ళకి ఏ సమస్య ఉంది, ల్యాండ్ ఎక్స్టెంట్ కరెక్షన్ ఉందా, ఎక్కువ తక్కువ వచ్చిందా, ఏమైనా పేరు తప్పు ఉంటే కూడా వాటి అన్నిటికీ మేము సమస్యలు తీసుకొని పరిష్కరిస్తాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు ధరణి వెబ్సైటే ఉంది. అన్ని తహసీల్దార్ ఆఫీసులలో ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా ధరణి ద్వారానే జరుగుతున్నాయి. సో ఇక్కడ మన దగ్గర ప్రయోగాత్మకంగా ఈ రోజు నుంచి అమలవుతుంది కాబట్టి సో ఎట్లా రిజిస్ట్రేషన్స్ కానీ మ్యూటేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు కొత్త వెబ్సైట్ ద్వారా జరుగుతాయా, లేకపోతే కాయిదాల్లోనే ఉంటుందా? ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్లో వెబ్సైట్ చేంజ్ అయిపోయింది. భూభారతి అనేది వెబ్సైట్ వచ్చింది, దాన్ని తీసేశారు. లేదు, వెబ్సైట్ పోర్టల్లో మాత్రం ధరణి లేకుండా భూభారతి వచ్చేసింది. దాని ద్వారానే మేము రిజిస్ట్రేషన్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు మద్దూరు మండలంలో జరిగేటువంటి లావాదేవీలన్నీ కూడా అంటే భూమికి సంబంధించినవి కానీ ధరణికి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా కొత్త చట్టం ప్రకారమే మీరు చేస్తారు, అంతే కదా సార్? చట్టం ఇప్పుడు అనేది రాలేదు. June 2 నుంచి చట్టం అమలవుతుంది కాబట్టి సమస్యలు ఏమున్నాయి అనేది ఇప్పుడు మేము వెరిఫై చేస్తున్నాం అన్నట్టు. ఆ June 2 నుండి ధరణిలో వచ్చే మార్పులను అప్పుడు చేస్తున్నాం అన్నట్టు. అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి దరఖాస్తులను పరిష్కరించడంలో ఎలాంటి సమస్యలు వస్తాయనేది మిమ్మల్ని ఏం చేయమన్నారు? అంటే దాన్ని ఏమైనా రికార్డ్ మెయింటైన్ చేయమన్నారా, ఏమైనా మాట్లాడమని చెప్పారు? చేస్తున్నాం, రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం. ఎవరు ఇచ్చిన అప్లికేషన్ మేము కూడా వాళ్ళకు రిసిప్ట్ ద్వారా వాళ్ళకు రిసిప్ట్ ఇస్తున్నాము, రసీదు ఇస్తున్నాము. ఆ రసీదు తీసుకొని తర్వాత మళ్ళీ వాళ్ళ ఎంక్వైరీకి వస్తాము. రేపటి వెళ్తారు, మా టీం వస్తుంది కాబట్టి ఆ టీం ప్రకారం వాళ్ళ సమస్యలు ఏముందనేది అప్పుడు ఎంక్వైరీ చేసి మేము వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తాం. ఇప్పుడు ఎన్ని రోజులలో ఇచ్చిన దరఖాస్తును మీరు పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది? గత 30 రోజులలో పరిష్కరించడానికి వీలు పడుతుంది. ఎందుకంటే ఈ మండలం మొత్తానికి పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం కాబట్టి మా స్టాఫ్ మొత్తము తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఆ తిరిగిన 15 daysలో అయిపోతుంది. ఫస్ట్ నుంచి మొత్తం ఎంక్వైరీ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాం. ఇది భూభారతి చట్టానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రక్రియ. అంటే
కొత్తగా అమలు కానున్నటువంటి భూభారతి చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఎంపిక చేసినటువంటి మండలాల్లో ఈ రోజు నుంచే ధరణి వెబ్సైట్కు బదులుగా కొత్త ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్గా ఉంటుంది. ఈ ఇచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ మొత్తం ఈ 30 వరకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ 17 నుంచి 30 వరకు జరిగేటువంటి ఈ రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చినటువంటి దరఖాస్తులను పరిష్కరించనున్నారు. అయితే మిగతా మండలాల్లో కూడా ఇవన్నీ జరుగుతాయి, కానీ ధరణి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఈ మండలాల్లో మాత్రం కొత్త వెబ్సైట్ ద్వారా ఈ సమస్యలను పరిష్కరిస్తారు. ఆ పరిష్కరించినటువంటి సమస్యల్ని కూడా ఏ విధంగా దాని పరిష్కారంలో ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, ఈ కొత్త చట్టం అమల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనేది కూడా దీనిలో పరిశీలించి దానికి అనుగుణంగా జూన్ 2 నుంచి పూర్తి స్థాయిలో ఈ చట్టాన్ని అమలు చేయనున్నారు. ఇది భూభారతి చట్టానికి సంబంధించి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పైలట్ ప్రాజెక్ట్కి సంబంధించిన తాజా సమాచారం. ఓటు స్టూడియో.